ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పుట్టిన మొదటి కుమారుడు, మా కుమారుడి పేరు హోప్. తన 9వ నెలలో పుట్టింటికలు తీయించడానికి విజయవాడ గుణదల మేము బయలుదేరాము. ఈ ప్రయాణం అంతట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అక్కడ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అడ్రస్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మేము బయలుదేరి వెళ్ళిన రోజు చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. విజయవాడ మొత్తం ఎక్కువ ఎండ లేదు, అలానే వాన కూడా ఏం లేదు, కానీ చాలా మంచి ప్లెజెంట్ వాతావరణం అయితే అక్కడ ఉందన్నమాట. విజయవాడ రామవరపడు రింగ్ నుంచి గుణదల చర్చ్కి కొన్ని నిమిషాల ప్రయాణం అంతే అనమాట. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాము. ఇదే రోడ్డు, గుణదల చర్చ్ రోడ్ ఇదే అనమాట. మనకి కనిపిస్తుంది కదా, ఎత్తుగా అక్కడ కనపడుతుంది కదా చర్చ్, మీకు అదే గుణదల చర్చ్. బట్ మనం డైరెక్ట్గా వెళ్ళకుండా పక్కకి కొంచెం ముందుకు వెళ్తే మనకి గుణదల రోడ్ అనేది ఉంటుందండి, బోర్డు. ఆ బోర్డు దగ్గర నుంచి ఆ సైడ్ రోడ్లోనికి టర్న్ తిరగాలి. టర్న్ తిరిగిన స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట. మీకు అక్కడ చర్చ్ దాటిన వెంటనే కొంచెం ముందుకు వెళ్తేనే బోర్డు కనిపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. అన్ని టాయ్స్ అన్ని పిల్లలకి కావాల్సినవన్నీ అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకి పార్కింగ్ ప్లేస్ అనమాట. కరెక్ట్గా చర్చ్ ఎదురుగానే చర్చ్ వాళ్ళది పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కార్ పెట్టుకోవడానికి గాను 30 రూపీస్ టికెట్ అనమాట. అలాగే బైక్ అయితే ఏమి టికెట్ అవసరం లేదు. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ట్రీ ఉంది, అక్కడ కొంత ప్లేస్ ఉంది కదా, అక్కడ అన్నదానం అలా చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పెట్టుకుంటారు అనుకుంటాను. సో ఇది టోటల్గా చర్చ్ అనమాట. మనం ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్తున్నాము. ఇది లోపలండి, చర్చ్ లోపల. ఇది చాలా ప్లెజెంట్గా ఉంది. మనం పీస్ఫుల్గా ప్రేయర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ మేము ప్రేయర్ చేసుకొని పైకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక 6 ఫ్లోర్స్ ఉంటే ఎంత దూరం ఉంటుందో మనం ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి. మేము కంప్లీట్గా కొండపైకి వెళ్ళలేదండి. మీకు ఇక్కడ రేకుల షెడ్ చూపించాను కదా, ఆ రేకుల షెడ్ వరకు మనం వెళ్ళాలి. అక్కడే పుట్టెంటుకలు తీస్తారనమాట. సో నెమ్మదిగా నడుచుకుంటూ ఇదిగోండి ఈ ప్లేస్లోనే పుట్టెంటుకలు తీస్తారు. ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాలండి. దానికోసం టికెట్ తీసుకున్న తర్వాత మనకి నెంబర్ ఇస్తారు. ఏ నెంబర్ కౌంటర్లో చేయించుకోవాలో ఆ నెంబర్ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వాటర్ ఉందండి, వాళ్ళు తడిపారు, తల తలిపి చక్కగా చేస్తున్నారనమాట. మీరు కంపల్సరీగా ఒక 2-3 వాటర్ బాటిల్ అయితే తీసుకువెళ్ళాలండి. కొండ ఎక్కేటప్పుడు కానీ ఎండకి కానీ దాహం విపరీతంగా వేస్తుంది అనమాట. అక్కడ వాటర్ కూడా మనకి అక్కడ నుంచి పరిగెత్తుకుంటే కిందకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. సో ఒక 2-3 వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా మీరు మీ వెంట తీసుకువెళ్ళాలి. సో ఫైనల్లీ మా వాడికి గుండె అయితే అయిపోయిందండి. మీకు రేకుల షెడ్ అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఒక్క అడుగు వేస్తే మీకు అక్కడ బాతింగ్ ప్లేస్ ఉంటుంది. సోప్ టవల్ తీసుకువెళ్ళి మీ బేబీస్కి షవర్ చేయించవచ్చు. ఇక్కడ ఈ విజయవాడ చర్చ్ కోట మీద నుంచి చూస్తే విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది. సో ఫైనల్లీ మై సన్ బర్త్ హెయిర్ కటింగ్ సెరమనీ కంప్లీటెడ్. సో ఫైనల్లీ కంప్లీటెడ్ అయిపోయింది కాబట్టి ఇక కిందకి వెళ్ళిపోతున్నామండి. కిందకి వెళ్ళేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పైకి పూర్తిగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసారా విచారణ గురి నిలయం అని ఉంది. అక్కడ ఏదైనా ఎంక్వైరీ కావాలని చేసుకోవచ్చు. పూర్తిగా కిందకి వెళ్ళిపోయినాక ఫస్ట్ చూపించిన చర్చ్ కింద ఇలా ఉంటుందన్నమాట. కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. వెళ్ళంగానే మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకోవాలి అన్నంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మీరు వెళ్తే కనుక కంపల్సరీగా చర్చ్ ఈ ప్లేస్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని రండి.